శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. బ్రహ్మానంద సరస్వతి స్వామి తృతీయ భాగము కొనసాగింపు. ఒక్క కారంజాలోనే 60,000 నిధిని సమకూర్చారు స్వామివారు. ఎంతో ధనం ఉంటేనే యజ్ఞయాగాదులు చేయ వీలవుతుంది. శ్రీవారు అధిక ధన వ్యయ ప్రయాసల కోర్చి శ్రీదత్త సర్వతోముఖ యాగాలు, కోటి కుంకుమార్చనలు, ఔదుంబర గురుపాదుకార్చనలు ఎంతో వైభవంగా నిర్వహించారు. కాశ్మీర, నేపాల జటప్రోలు రాజులు, ఇందూరు, కొల్లాపురం రాణులు, ఎందరో కోటీశ్వరులు ధనద్రవ్యములు కూర్చి స్వామివారి సత్కార్యాలకు తోడ్పడేవారు. నమ్మినవంటూ భక్తుడు గోవిందరాజు శ్రీనివాసరావు ఎప్పుడు స్వామి ఆజ్ఞాపిస్తే అప్పుడే భూరి విరాళాలిచ్చేవాడు. స్వామివారికి పాదపూజలు చేసి ధనకనక వస్తువాహనాలు సమర్పించిన వారి సంఖ్య లెక్కకు మిక్కిలి. నెల్లూరులో దత్తప్రతిష్ఠ చేసిన తరువాత బ్రహ్మానందులు ఆంధ్రదేశం విడిచి కాశీలోని క్షేమేశ్వర ఘట్టం, శృంగేరి మఠం చేరారు. ఆ మఠాన్ని కాశీలోని వ్యాపారులు చాలా భాగం ఆక్రమించుకున్నారు. ఈ దురాక్రమణ వార్తలు స్వామివారు శృంగేరి జగద్గురువులకు టెలిగ్రామ్ ద్వారా తెలిపితే వారు మరలా టెలిగ్రామ్ ద్వారానే వీరికి చట్టరీత్యా సర్వాధికారాలు ఇచ్చారు. శ్రీవారు మధుకరం తింటూ గంగా తీరంలో ఉంటూ అక్కడి ప్రజల మనసులు చూరగొంటూ 15 దినాల్లో దురాక్రమణం చేసిన బలవంతులను, పలుకుబడి గల వ్యాపారులను చట్టం ద్వారా గెంటించి మఠాన్ని ఉద్ధరించారు. అది వారి యోగశక్తి ప్రభావమే కానీ అన్యం కాదు. దానితో స్వామివారికి కాశీలో గొప్ప గుర్తింపు వచ్చింది. శృంగేరి మఠంలో ఉంటూ బొంబాయి సంపన్న శిష్యుల సాయంతో స్వామివారు బిందుమాధవ ఘట్టంలో పంచగంగేశ్వర మఠం స్థాపించి బహుశः 1925 ప్రాంతంలో తమ నివాసం అక్కడికి మార్చుకున్నారు. అక్కడే తమ సంకల్పానుసారం బహుధాన్యనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి శుక్రవారం 2/12/1938 నాడు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామివారు బ్రాహ్మీభూతులైనారు. శాస్త్ర సాంప్రదాయానుసారంగా స్వామివారి పార్థివ శరీరాన్ని బిందుమాధవ ఘట్టం నుండి మణికర్ణకు ఊరేగించి గంగానది మధ్యభాగానికి పడవలో తీసుకుపోయి జలసమాధి చేశారు. మఠంలో ఈనాడున్న స్వామివారి పాలరాతి విగ్రహం సుప్రసిద్ధ రచయిత్రి విదూషీమణి వెన్నెలకంటి హనుమాయమ్మ గారు చేయించింది. ఇది త్రైలింగ స్వామి మఠానికి చేరువలో ఉంది. పైన పేర్కొన్న చరిత్రం స్వామివారి గ్రంథాలు ఆధారంగాను బోడపాటి సీతారామాంజనేయ శర్మ గారు యోగాభ్యాస దర్పణం 3వ కూర్పుకు వ్రాసిన 1978లో పీఠిక నుండి నెల్లూరు వాస్తవ్యులు శ్రీ వెలగపూడి సుందరరామదత్తు గారి జాబుల నుండి సేకరించబడింది. శ్రీవారి మహిమలకు అద్భుతాలకు సుందరరామదత్తు గారి జాబులే ఆధారం. ఈ సుందరరామదత్తు గారు ఒక అపురూపమైన వ్యక్తి. ఆయన జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, సమాజ సేవలో నిండా పండిన పండు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కురుగడ్డలో 1911లో ఉంటుండగా వెలగపూడి అమ్మక్కమ్మ, రామచంద్రరావు అంటే దత్తుగారి తల్లిదండ్రులు యోగిరాజు గారి వద్ద మంత్రదీక్షితులైనారు. శ్రీ వాసుదేవానందుల వరంతో 1913లో పుట్టిన శ్రీ సుందరరామదత్తు గారు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి వద్ద మంత్రదీక్షితులైనారు. తమ 25 ఏళ్ల ప్రాయం దాకా దత్తుగారు బ్రహ్మానందులను, మౌనస్వామిని సేవించారు. మౌనస్వామి నైమిషారణ్యంలో 1808వ సంవత్సరం దర్శించిన 300 ఏండ్ల యోగి ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు గారి 4వ తరం మనుమల కూతురు భూదేవమ్మ కొడుకు
వెలగపూడి రామచంద్రరావు గారి పుత్రుడే ఈ సుందరరామదత్తు గారు. ఇక బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు ప్రదర్శించిన అద్భుతాలు కొన్ని. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వెంట గాండా మహారాజ్ అనే ఒక గుజరాతీ బ్రహ్మచారి ఉండేవాడు. సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయన యోగానంద సరస్వతిగా ప్రసిద్ధులు. శ్రీ వాసుదేవానందుడు సిద్ధి పొందే 2 దినాల ముందు గాండా మహారాజుకు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి కలలో కనపడి తాము వెంటనే బయలుదేరి గరుడేశ్వరు వస్తున్నామని, తర్వాతి కార్యక్రమం అంతా స్వయంగా నిర్వహిస్తామని చెప్పారు. అన్నట్లే మరునాడు బ్రహ్మానందులు తమ గురుదేవులు టెంబేస్వామి వారి సన్నిధికి చేరారు. ఎక్కడ కాశీ, ఎక్కడి గరుడేశ్వర్? అదే సమయంలో విద్యానంద తీర్థులు అక్కడికి చేరి తమకు బ్రహ్మానందులు కలలో కనపడి తనను అక్కడికి రమ్మని ఆదేశించినందున వచ్చినామన్నారు. శిష్యులందరూ కలిసి 1914 ఆనందనామ సంవత్సరం ఆషాఢశుద్ధ విజయనాడు విధిధానోక్తంగా గురుదేవులను నర్మదా జల సమాధి చేశారు. ఎక్కడివారు అక్కడికి పోయే ముందు గాండా మహారాజు బంగారు నవరసులున్న 14 కిరసనాయిల డబ్బాలు, వెండి రూపాయలున్న 18 కిరసనాయిల డబ్బాలు తెచ్చి శ్రీ వాసుదేవానందుల ఆజ్ఞగా బ్రహ్మానంద సరస్వతి స్వామి వారికి అప్పగించాడు. విద్యానందులు, గాండా మహారాజ్, బ్రహ్మానందులు ముగ్గురు పరస్పరం సంప్రదించుకొని ఆ ధనమంతా గాణ్గాపురం, కురుగడ్డ, గరుడేశ్వరం, మాన్గావ్, హరిద్వారం, బదరీ క్షేత్రాల్లో మఠ నిర్మాణాలు, ప్రతిష్టలు, జీర్ణోద్ధారాలకు సద్వినియోగం చేశారు. 1903 ప్రాంతంలో బ్రహ్మానంద తీర్థులు నిజాం రాజ్యంలో రైలు బండి ప్రయాణం చేస్తుండగా ఒక చోట ఆ రైలు బండి నిలిచిపోయింది. రైలు బండి నడిపే ఇంగ్లీష్ డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. స్వామివారు తమ పెట్టె నుండి దండకమండలాలతో ఇంజిన్ వద్దకు పోయి, ఏమీ లోపం, ఎందుకు నడవటం లేదు అని అడిగారు. ఆ విదేశీ దురహంకారి డ్రైవర్, మీ యు గో అవే ఫూల్, అన్సక్సెస్ఫుల్ డర్టీ మ్యాన్. Monk asks, yes, you are correct. I am a lesser fool. Don't you see, you alone are unsuccessful now? Yes, I am a monk, but not a monkey like you. You come down first with your fireman. ఇంగ్లీష్లో సమాధానం చెప్పితే విన్న ఆ డ్రైవర్ విస్తుపోయి తన సహాయకుడైన ఫైర్మ్యాన్తో ఇంజిన్ దిగినాడు. స్వామి ఇంజన్లోనికి ఎక్కి క్షణంసేపు పరికించి ఇంజన్లో ఒక చోట తమ దండంతో తాకాడు. ఇంజిన్ పనిచేయటం ప్రారంభించింది. స్వామివారు విదేశీ డ్రైవర్తో, మాంక్ హ్యాస్ సెటిల్డ్ ది ఫాల్ట్, లెట్ ది మంకీ నౌ క్యారీ ఆన్. డ్రైవరు ప్రయాణికులను బండి దిగండని గార్డును రమ్మని పిలిచాడు. ప్రయాణికులు దిగినారు, కానీ గార్డు రాలేదు. గార్డును తోడుకొని రావడానికి ఫైర్మ్యాన్ను పంపినాడు. అతడు పోయి చూస్తే గార్డు స్థానంలో మన స్వామి నిష్టలో ఉన్నారు. డ్రైవర్ పరిగెత్తిపోయి, జీసస్ ఇన్ ఇండియా, ఐ ఆమ్ ఫార్చునేట్, ఐ హ్యావ్ సీన్ విత్ మై ఐస్, యు ఆల్ పీపుల్ సే 3 cheers టు ది మాంక్ క్రైస్ట్ అంటూ బిగ్గరగా అర్చినాడు. జయ జయధ్వానాలతో రైలు బండి గమ్యస్థానం చేరింది. ఇది స్వయంగా స్వామివారే తమ తండ్రి గారికి చెబుతుండగా బాలసుందరరామదత్తు గారు విన్న అద్భుత లీల. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.